ఒక విమెన్ తనను తాను నిరూపించుకోవటానికి ఎంతో కష్టపడి ఒక బిజినెస్ స్టార్ట్ చేసి లేదా ఒక కోచింగ్ ఒక సర్వీస్ స్టార్ట్ చేసి దానికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి, సాలరీస్ని ఇవ్వాలి, ఎంప్లాయీస్ని హైర్ చేసుకుని ఆ తర్వాత పవర్ బిల్ కావాలి, సో అలాగే నెట్ కావాలి, అలాగే హౌస్ కీపింగ్, ఇవన్నీ కూడా చాలా వరకు ఖర్చుతో కూడిన విషయం. అవన్నీ చేస్తే మాత్రం క్లయింట్స్ కానీ మనకి కస్టమర్స్ కానీ వస్తారా అని అంటే అది చాలా కష్టమైన విషయం. దానికోసం మళ్ళీ మనం పాంప్లెట్స్, పేపర్లో యాడ్స్, సో అలాగే తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్పటం ఎంతో స్ట్రగుల్ అయితే తప్ప ఆ క్లయింట్స్ని మనం స్టెప్పింగ్ చేసుకోలేకపోతాం. అలాంటి పరిస్థితుల్లో మనకి సోషల్ మీడియా చాలా హెల్ప్ అవుతుంది. ఇంట్లోనే ఉంటూ మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. మీరు మీ బిజినెస్ని, మీ ప్రోడక్ట్ని, ట్రస్ట్ని బిల్డ్ చేసుకుని మీరు ఎంత ట్రస్ట్వర్తీగా ఉన్నారని మీ ఫీడ్బ్యాక్స్, మీ రిజల్ట్ని బట్టే మీరు జనాల్ని తెచ్చుకోవచ్చు ఏ ఖర్చు లేకుండా అని చెప్పిన ఒకే ఒక్క ప్లాట్ఫామ్ డిజిటల్ మహిళ. డిజిటల్ మహిళలో జాయిన్ అయిన తర్వాత సో ఇప్పుడు నేను పూర్తిగా ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్లోకి వచ్చేసి నాకు ఇప్పుడు పవర్ బిల్ లేదు, ఎంప్లాయీస్ సాలరీస్ లేదు, నెట్ బిల్ లేదు, ఏం లేదు. ఇంట్లో ఉంటూనే ఇంట్లో ఉండే ఖర్చుతోటే నా ఖాళీ టైంలో నేను చక్కగా క్లయింట్స్ని తెచ్చుకోగలుగుతున్నాను, బిజినెస్ చేసుకోగలుగుతున్నాను, నేను అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వగలుగుతున్నాను, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోగలుగుతున్నాను, స్ట్రెస్ ప్రెషర్ లేకుండా నాకు నచ్చిన టైంలో నేను వర్క్ చేసుకోగలుగుతున్నాను, నా కోసం నేను నిలబడగలుగుతున్నాను. అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డిజిటల్ మహిళ ఐ కెన్ సే ప్రౌడ్లీ ఐఎమ్ ఏ ప్రౌడ్ డిజిటల్ మహిళ. నేను ఖచ్చితంగా చెప్తాను, నేను డిజిటల్ మహిళ అని చెప్పుకోవడానికి గర్వపడతాను. మనలాంటి ఎంతోమంది విమెన్ కోసం, మన కోసం నిలబడి మనకు ఒక మార్గాన్ని చూపించే ఒకే ఒక్క మహిళ డిజిటల్ మహిళ మన ఆశ్లేష మేడం. ఆశ్లేష మేడం చెప్పిన మార్గాల్లో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతే మాత్రం రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది అని చెప్పటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే అని పూర్తిగా నమ్ముతాను. ఆన్లైన్ అంటే ఏంటో కూడా తెలియని భయపడుతూ ఉండే నా చేత ఈరోజు ఆన్లైన్లో క్లాసెస్ చెబుతూ హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేసుకునేలాగా చేసినందుకు మేడంకి ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటాను. థ్యాంక్ యూ ఆశ్లేష మేడం. థ్యాంక్ యూ డిజిటల్ మహిళ.